స్వేచ్ఛ కోసం లక్నో సూపర్ జైంట్స్ ను వీడానని ఆ జట్టు మాజీ కెప్టెన్ టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు. తన హోమ్ టీంలోకి పునరాగమనం చేయాలనుందనే తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఐపీఎల్లో రాహుల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపునే స్వేచ్ఛగా సంతోషంగా ఆడానని చెప్పాడు. ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో లక్నో సూపర్ జైంట్స్ కు గుడ్ బై చెప్పిన కేఎల్ రాహుల్ మెగా వేలం బరిలోకి దిగాడు. ఇప్పటికే అతన్ని ఆర్సీబీ మేనేజ్మెంట్ అప్రోచ్ అయినట్టు తెలుస్తోంది. వేలంలో కొనుగోలు చేస్తామనే హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేఎల్ రాహుల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆర్సీబీ తరపున ఆడిన రోజులు మర్చిపోలేనని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2016 ఫైనల్లో ఎదురైన ఓటమిని ఇప్పటికీ మర్చిపోమని, గత 5-6 ఏళ్లలో ఈ ఓటమి గురించి విరాట్ కోహ్లీ తాను చాలా సార్లు మాట్లాడుకున్నామని తెలిపాడు. కొత్తగా మొదలు పెట్టాలనుకున్న కొత్త అవకాశాలను అన్వేషించాలని భావించా. నాకు స్వేచ్ఛ దొరికే దగ్గర ఆడాలని కోరుకున్నా. 2016లో నేను ఆర్సీబీలోకి తిరిగి వెళ్లడం ఓ అద్భుతమైన కథ. ఆర్సీబీ తరపున నా ఆటను చాలా ఆస్వాదించాను. బెంగళూరు నా హోమ్ టౌన్. నేను కన్నడ కుర్రాడినని అక్కడి ప్రజలకు బాగా తెలుసు. దురదృష్టవశాత్తు క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన అన్నిసార్లు సరిపోదు. పుంజుకునేందుకు నేను చాలా కష్టపడేవాడిని. నా ఆటను మరింత మెరుగుపరుచుకోవడానికి నేను ఓ మార్గాన్ని కనుగొంటాను. జట్టులో ఎలాంటి పాత్ర ఇచ్చినా బాధ్యతకైనా సిద్ధంగా ఉన్నాను. కొన్నిసార్లు దూరంగా వెళ్తే మనకు కావాల్సింది దక్కుతుంది. జట్టు వాతావరణం తేలికగా ఉంటుంది. కొంతకాలంగా టీ20 జట్టుకు దూరంగా ఉన్న ఆటగాడిన సామర్థ్యం ఏమిటో నాకు బాగా తెలుసు. మునుపటిలా సత్తా చాటడానికి ఏం చేయాలో కూడా తెలుసు. ఈ ఐపీఎల్ సీజన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత టీ20 జట్టులో చోటు దక్కించుకోవడమే నా లక్ష్యం.